హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి 2 రోజులకే 300 కోట్లు వసూలు చేసి తరువాత 3 రోజులకి మొత్తం 600 కోట్లు పైచిలుకు కలెక్షన్స్ని రాబట్టింది. దీంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ ఫిలింనగర్ వర్గాలు చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ చిత్రాలను ఈ చిత్రం అధిగమిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద విషయంగా మారింది. కల్కి తర్వాత ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇది కాకుండా సుకుమార్తో ఓ చిత్రం కూడా ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే హీరోలన్న తర్వాత కొన్నిసార్లు కథలు నచ్చక కొన్ని సినిమాలు వదిలేస్తుంటారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా తన కెరియర్ మొదటి నుంచి కొన్ని సినిమాలని తిరస్కరించాడు. అయితే వాటితో చేసిన హీరోలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లు సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ప్రభాస్ చేసిన సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. అన్నీ కథ నచ్చక కొన్ని ఇతర కారణాలతో వీటిని చేయలేకపోయాడు ప్రభాస్. ఆ సినిమాలేవో ఒకసారి చూసినట్లయితే ఇక ముందు వరుసలో ఉండేది మాత్రం ఎన్టీఆర్ కెరియర్ మైలురాయిగా నిలిచిన సింహాద్రి కథ. సింహాద్రి కథని రాజమౌళి ముందు ప్రభాస్కే చెప్పాడు. అయితే దాన్ని చేయకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్తో తీసి రాజమౌళి ఇండస్ట్రీ హిట్ సంపాదించాడు. అలాగే నాయక్ సినిమాను వివి వినాయక్ ముందుగా ప్రభాస్కే చెప్పాడు. ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గరకు ఆ కథ వెళ్ళగా అది పెద్ద హిట్ అవ్వడంతో చెర్రీకి మాస్ ఇమేజ్ వచ్చింది. ఇక బృందావనం సినిమా కూడా వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్కే వినిపించాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. ఫ్లాప్స్లో ఉన్న తారకు మంచి హిట్ను అందించింది బృందావనం సినిమా. ఇక దిల్ సినిమా కూడా ముందుగా ప్రభాస్ దగ్గరికి వచ్చింది. తర్వాతే వివి వినాయక్ నితిన్తో చేసి భారీ హిట్ కొట్టారు. ఆ సినిమాతో దిల్ రాజు కూడా దిల్ రాజుగా మారిపోయాడు. సుకుమార్ మొదటి చిత్రం ఆర్య కూడా ప్రభాస్ దగ్గరికే వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. సురేందర్ రెడ్డి, రవితేజతో చేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కిక్ కూడా ప్రభాస్ చేయాల్సిన సినిమానే. దీన్ని రవితేజ చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన మహేష్ బాబు భూమిక చేసిన ఒక్కడు సినిమా స్క్రిప్ట్ నచ్చక ప్రభాస్ చేయనన్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు చేసి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ బాబు స్టార్ హీరోగా కూడా మారిపోయాడు. అలాగే ఊసరవెల్లి, జిల్, డాన్ సీను చిత్రాలు కూడా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్ళాయి. కానీ హీరోలన్నాక వారి కాల్ షీట్లు ఇతరత్రా కారణాలతో అన్ని సినిమాలు చేయలేకపోవచ్చు. కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలని వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాలన్నీ చేసింటే ప్రభాస్ కెరియర్ మరో స్థాయిలో ఉండేదేమో. అయితే ఈ ప్రభాస్ వదులుకున్న ఈ సినిమాలలో ఏ సినిమా ప్రభాస్కి బాగా సూట్ అవుతుందని మీరు భావిస్తున్నారో ఆ సినిమా పేరుని కామెంట్స్లో తెలపండి.